హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థై వ్యూ. అసలు సుజీత్ పవన్ కళ్యాణ్ గారితో ఓజీ ప్లేస్ లో ఒక రీమేక్ మూవీ చేయాలంట. మరి అది ఏమైందంటారా? అండ్ ఓజీ మూవీ ట్రైలర్ కట్ కూడా రెడీ అయిపోయిందంట. ఇలా కొన్ని ఓజీ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాల్ని రీసెంట్ గా భజే వాయువేగం ప్రమోషన్స్ లో ఆయన రివీల్ చేశారు. అసలు ఓజీ మూవీ ఎలా స్టార్ట్ అయింది, షూటింగ్ ఎలా జరిగింది, పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టారు, ఇలా కొన్ని విషయాలు చెప్పారు. సో కాసేపు వాటి గురించి మాట్లాడేసుకుందాం. సుజీత్ గారు చెప్పింది కొద్దిసేపు అయినా ఆ ఇంటర్వ్యూలో కళ్యాణ్ గారి గురించి ఓజీ గురించి చెప్తున్నప్పుడు చాలా ఎక్సైటెడ్ గా విన్నాను నేను. సో ఓజీ సినిమా గురించి ఆయన చెప్పిన విషయాల్లో ఇవన్నీ కాస్త ఒక ఆర్డర్లో నా ఎమోషన్ని కూడా యాడ్ చేసి ఈ వీడియోలో చెప్తున్నా. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ వినేయండి. అసలు పుట్టు పూర్వోత్తల దగ్గర నుండి మొదలు పెడితే అసలు ఓజీ ఎలా స్టార్ట్ అయిందంటే, లాస్ట్ టైం సుజీత్ ఫ్రెండ్ అడ్విశేష్ గారు ఒక విషయం చెప్పారు. సాహో తర్వాత 2-3 బాలీవుడ్ స్టార్ సుజీత్ తో సినిమా కోసం తన వెంట పడ్డారంట. కానీ సుజీత్ మాత్రం నేను చేస్తే తెలుగు సినిమా చేస్తానే అని కూర్చున్నారంట. అలా మధ్యలో చిరంజీవి గారితో కూడా ఒక రీమేక్ మూవీ ఆఫర్ వచ్చింది, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఓజీ మూవీకి కూడా ముందు సుజీత్ ని ఒక రీమేక్ మూవీని డైరెక్ట్ చేయమని అప్రోచ్ అయ్యారంట. కానీ సుజీత్ కి రీమేక్స్ అంటే ఇష్టం లేదు. అసలుకే కళ్యాణ్ గారికి సుజీత్ పెద్ద ఫ్యాన్. అంత ఈజీగా నో చెప్పలేడు. సో ఆయన దేవుడా ఏదో ఒక ఛాన్స్ ఇవ్వు, ఒక ఒరిజినల్ సినిమా ఇచ్చే కిక్ రీమేక్ లో ఉండదు, ఒక ఛాన్స్ ఇవ్వు దేవుడా అని కోరుకుంటే బహుశా కళ్యాణ్ గారు విన్నారేమో. తర్వాత ఒక రోజు కళ్యాణ్ గారు ఏమైనా కొత్త కథ ఉంటే చెప్పు అని అడిగారంట. అంతే, ఇంకేముంది, దొరికిందే ఛాన్స్ అని ఓజీ సినిమాని ఒక లైన్లో చెప్పేశారు సుజీత్. కళ్యాణ్ గారికి ఏం ఆలోచించారేమో కానీ ఓకే అనేసారు. డన్, సినిమా సెట్ అయిపోయింది. జాపనీస్ బ్యాక్గ్రౌండ్ పవన్ కళ్యాణ్తో సినిమా అనౌన్స్మెంట్ వీడియోతోనే పెద్ద రచ్చ క్రియేట్ చేశారు. సుజీత్ పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అండ్ ఫేవరెట్ సినిమా కూడా జానీ అంట. ఆ సినిమా కోసం చిన్నప్పుడు తలకి జానీ అనే కర్చీఫ్ కట్టుకొని మరీ సినిమాకి వెళ్లారు. సినిమా చూసాక అందరూ సినిమా పోయిందన్నా కూడా సుజీత్ మాత్రం ఆ జానీ బ్యాండ్ ని వారం రోజుల పాటు తీయలేదు. అంత పిచ్చ ఫ్యాన్ ఆయన. ఆల్సో గబ్బర్ సింగ్ కి కూడా చాలా హడావిడి చేశారు. యూట్యూబ్ లో చూసే ఉంటారు మీరు. అండ్ రేపు రాబోయే ఓజీ రిలీజ్ కి కూడా తలకి ఓజీ అనే కర్చీఫ్ కట్టుకొని వెళ్తా అన్నారు. చాలా క్రేజీ కదా. అలా మొత్తానికి ఒక ఫ్యాన్ బాయ్ తన ఫేవరెట్ హీరోతో సినిమా స్టార్ట్ చేసేసాడు. కళ్యాణ్ గారు సినిమా ఓకే చేయడం ఏమో కానీ అసలు ఆయనకి సినిమా మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో, ఎంత ఓన్ చేసుకున్నారనేది మూవీ షూట్ టైంలో సుజీత్ కి తెలిసిందంట. ఓజీ మూవీని ఫస్ట్ ఒక సాంగ్ తో షూట్ చేశారు. ఏ సాంగో తెలియదు కానీ ఆ సీన్స్ అయితే ఫస్ట్ డే షూట్ అండ్ గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర షూట్ చేశారు. షూట్ సెకండ్ డే వచ్చేసి సీన్ పేపర్ చదివి ఈ సీన్ చాలా బాగుంది, బాగా చేయాలని కళ్యాణ్ గారు చాలా ఎక్సైట్ అయిపోయారంట. ఆయనకి ఏదైనా నచ్చితే దానికి చాలా ఎఫర్ట్స్ పెట్టేస్తారు. అండ్ కళ్యాణ్ గారికి క్రేజీ నాలెడ్జ్ ఉందంట. ఎలా అంటే కళ్యాణ్ గారికి ఇచ్చే అవుట్ఫిట్ అండ్ థింగ్స్ చూసే ఆయన ఒక 80% తన క్యారెక్టర్ ఏంటనేది అర్థం చేసేసుకుంటారంట. అది ఆయన నాలెడ్జ్. అండ్ ఇంకొక క్రేజీ ఇన్సిడెంట్ ఏంటంటే, ఓజీ కోసం క్రావ్ మాగా అండ్ అకిడో లాంటి మార్షల్ ఆర్ట్ ఫైట్ చేస్తుంటే ఆ సీన్ కళ్యాణ్ గారికి తైనచ్చేసి ఈ సీన్ ఇంకా బాగా చేయాలని చెప్పి ముంబై నుండి పుణే నుండి మాస్టర్స్ ని పిలిపించుకొని మరి ప్రాక్టీస్ చేసి యూట్యూబ్ లో వీడియోలు చూసి సుజిత్ తో ఈ మూవ్ బాగుంది, ఆ మూవ్ బాగుంది అని డిస్కస్ చేసి మరి ఆ సీక్వెన్స్ ని యాడ్ చేశారంట. యాక్చువల్ గా అది హాఫ్ డే లో అవ్వాల్సిన సీక్వెన్స్ కళ్యాణ్ గారు సీన్ అవుట్పుట్ ఇంకా బాగా రావడానికి కష్టపడి వర్షం పడినా కూడా పట్టించుకోకుండా 3 రోజులు చేశారంట. కళ్యాణ్ గారు ఇంట్రెస్ట్ పెడితే ఎఫర్ట్స్ అలా ఉంటాయి. మరి అయినా ఇప్పుడంట ఆయనకి ఫిల్మ్స్ మీద ఇంట్రెస్ట్ కాస్త తగ్గింది కానీ తొలి ప్రేమ, బద్రి, ఖుషి టైంలో ఉన్నంత ఇంట్రెస్ట్ అండ్ ఎక్సైట్మెంట్ ఇప్పుడు గనక ఉంటేనా ఇంకో ఎన్నో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్స్, స్టైల్స్, ఫైట్స్ ఇవన్నీ చూసేవాళ్ళం. అండ్ ఓజీ మూవీ షూట్ ఆల్మోస్ట్ అయిపోయిందంట. ఓన్లీ కళ్యాణ్ గారి పోర్షన్స్ కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయన్నారు. సో ఒక్కసారి ఎలక్షన్ హడావిడి అయిపోగానే ఆయనకి ఇంకాస్త ఎనర్జెటిక్ గా మళ్ళీ గ్యాంగ్స్టర్ అవతారం ఎత్తుతారు. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఓజీ మీద ఇంట్రెస్ట్ రావడానికి మెయిన్ రీజన్ నాకు తెలిసి ఆ స్టోరీ జరిగే వరల్డ్. జాపనీస్ బ్యాక్గ్రౌండ్, గన్స్, కటానా, మార్షల్ ఆర్ట్స్, నంచక్, తనకి ఇష్టమైన, తనకు నచ్చిన పవన్ కళ్యాణ్ గారికి తనకి తాను దొరికే ప్రపంచంలో ఒక కథ చెప్తే ఒక సినిమా చేస్తా అంటే పవన్ కళ్యాణ్ గారు ఫుల్ ఖుష్ అయిపోయి ఒప్పేసుకొని ఉంటారు. అసలు మన టీఎఫ్ఐకి ఇవన్నీ పరిచయం చేసిందే పవన్ కళ్యాణ్ గారు. ఆయన డైరెక్ట్ చేసిన జానీ సినిమా అయితే జాపనీస్ స్టైల్లోనే ఉంటుంది. ఈ జాపనీస్ ఇన్ఫ్లుయెన్స్ కళ్యాణ్ గారి చాలా ఫిల్మ్స్ లో ఎక్కడో చోట ఉంటూనే ఉంటుంది. అండ్ తన కొడుక్కి కూడా జాపనీస్ ఫేమస్ డైరెక్టర్ అకిరా కురోసావా పేరు పెట్టుకున్నారంటేనే అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారికి జాపనీస్ వరల్డ్, ఆ కల్చర్ అంటే ఎంత ఇష్టం. అండ్ ఓజీ సినిమా మీద అకిరా కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారంట. అండ్ ఓజాస్ గంభీరాలో ఓజాస్ అంటే ఏంటో కూడా సుజిత్ గారు చెప్పారు. గంభీరా ఏమో ఆయన నేమ్ అండ్ ఓజాస్ అంటే మాస్టర్ అని అర్థం. కళ్యాణ్ గారు సినిమాలో మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ అండ్ ఓజీ ఈజ్ ఆల్సో కాల్డ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. అసలు ఈ ఓజీ అనే పేరులోనే ఎక్కడో ఎంత వైబ్రేషన్ ఉంది కదా. ఎక్కడ పట్టావు సుజిత్ అన్న, అసలు క్రేజీ. ఓజీ పరంగా ఒక విషయంలో అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా రోజుల తర్వాత కళ్యాణ్ గారు ఒక సినిమాని చాలా హ్యాపీగా ఎక్సైటెడ్గా చేస్తున్నారు. అప్పుడెప్పుడో తొలి ప్రేమ సినిమా అలా చేశా అని చెప్పారు ఆయన. రీసెంట్ టైమ్స్లో అలా మనసుకి చాలా నచ్చి ఒక కథ, ఒక క్యారెక్టర్ వినగానే బాడీలో ఒక కొత్త ఎనర్జీ జనరేట్ అయ్యి ఇలా కథ నన్ను నేను చూడాలనుకుంటుంది అని ఫీల్ అయ్యి ఆయన అనుకోని స్టోరీ ఓకే చేశారని నా ఫీలింగ్. సో అందుకే నేను బల్ల గుద్ది చెప్తున్నాను, ఓజీ సినిమాతో మనకు కొత్త కళ్యాణ్ గారిని చూడబోతున్నాం. ఇదైతే కన్ఫర్మ్. ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఎందుకు ఇలా చూపించలేదురా అని అనుకుంటాం. ఆల్రెడీ గ్లిమ్స్ తోనే సుజిత్ సగం ఆ ఫీల్ తీసుకొచ్చేశాడు. ఇంకా సినిమా రిలీజ్ దగ్గరలోకి వచ్చే ప్రమోషన్ కంటెంట్ ఎలా ఉంటుందని ఊహించుకుంటుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి నాకు.
అసలు టీజర్ ట్రైలర్ కట్స్ అంటే ఇంక సుజిత్ చింపేస్తాడు. ఆల్రెడీ అనౌన్స్మెంట్ వీడియోని గ్లిమ్స్ చూసాం కదా ఎలా కట్ చేశారో. అండ్ ఓజీ మూవీ ట్రైలర్ కూడా కట్ రెడీ అయిపోయిందంట. బట్ అది సినిమా రిలీజ్ ప్రమోషన్స్ టైంలో వదులుతామని చెప్పారు. మూవీకి వర్క్ చేసిన అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తమన్ గారు అయితే ఓజీ విల్ సెట్ న్యూ రికార్డ్స్ అంటున్నారు. అసలు ఇప్పటి ట్రెండ్ లో ఏముందో, ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారు, దానికి మించి ఓజీ సాంగ్స్ ఉంటాయన్నారు. ఉండవా మరి? అసలు సాంగ్స్ లో అయినా స్టైల్లో అయినా ట్రెండ్ సెట్ చేయాలంటేనే కళ్యాణ్ గారు. లాస్ట్ టైం ఇలా అని ఒక ఫ్యాన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తే గబ్బర్ సింగ్ వచ్చింది. ఆ యూఫోరియా ఇంకా మర్చిపోలేదు మనం. మరి ఈసారి ఇంకో ఫ్యాన్ సినిమా తీస్తున్నాడు. ఈసారి ఓజీతో సెట్ చేసే రికార్డ్స్ ఎలా ఉండాలంటే ఆ రికార్డ్స్ ని టచ్ చేయడానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమానే రావాలి. ఆ రేంజ్ లో కొట్టాలి. సెలబ్రేషన్స్ ఎలా ఉండాలంటే ఎప్పుడో చిన్నప్పుడు జానీ ఖర్చీఫ్లు కాదు, ఇప్పుడు ఓజీ ఖర్చీఫ్లు కట్టుకుని థియేటర్కి వెళ్ళాలి, బొమ్మ పడాలి, బ్లాక్ బస్టర్ అవ్వాలి. అది మరి విషయం. సుజీత్ గారు చెప్పిన ఓజీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు మా ఎక్సైట్మెంట్ కలిపేసి చెప్పాం. నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చితే లైక్ మాత్రం కొట్టకుండా మర్చిపోవద్దు. అలానే ప్లీజ్ డూ subscribe to Thai View and hit the bell icon for more updates. This is Team Thai View signing off.